ఇప్పుడు మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లోని చాప్టర్ 2 గురించి డిస్కస్ చేస్తాం. ఈ చాప్టర్ 2 దేని గురించి ఉంటుందంటే పబ్లిక్ అథారిటీస్ యొక్క బాధ్యతల గురించి ఇందులో వివరించబడుతుంది. ఈ చాప్టర్ 2 అనేది చాలా ఇంపార్టెంట్. దీన్నే ఆర్టీఐ యాక్ట్కి మూల భాగం అంటే కోర్ పార్ట్ అంటాం. అంటే ఆర్టీఐ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉంటుందో అది చాప్టర్ 2లో మనకి క్లియర్గా ఉంటుంది. సో రైట్ టు ఇన్ఫర్మేషన్ అండ్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ పబ్లిక్ అథారిటీ అనేది చాప్టర్ 2. ఇందులో సెక్షన్ 3 నుండి 11 వరకు ఉంటుంది, కానీ మనకి ఇక్కడ సెక్షన్ 3 నుండి 9 వరకే ఇంపార్టెంట్ సెక్షన్స్గా కన్సిడర్ చేసి ఇవ్వడం జరిగింది. ఇందులో సెక్షన్ 3 అనేది రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటే ప్రతి పౌరుడికి పబ్లిక్ అథారిటీస్ వద్ద ఉన్న సమాచారాన్ని పొందే హక్కు ఉంటుంది అనేది సెక్షన్ 3. సెక్షన్ 4 అనేది వెరీ ఇంపార్టెంట్. ఇదే ఆర్టీఐ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో ఈ పబ్లిక్ అథారిటీస్ అంటే ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉంటారో ఆ పబ్లిక్ అథారిటీస్ అందరూ కూడా తన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని ప్రోయాక్టివ్గా డిస్క్లోజ్ చేయాలి. ప్రోయాక్టివ్ అంటే ఎవరో వచ్చి సమాచారం ఆర్టీఐ యాక్ట్ ద్వారా అడిగే వరకు వెయిట్ చేయకుండా తన దగ్గర ఉన్న సమాచారాన్ని వీలైనంత వరకు పబ్లిష్ చేయాల్సి ఉంటుంది అనేది ఈ ప్రోయాక్టివ్ డిస్క్లోజర్ అనేది దీని ఉద్దేశం. ఇందులో ముఖ్యంగా ఏ సమాచారాన్ని పబ్లిష్ చేయాలి అంటే వారి యొక్క విధులు, ఫంక్షన్స్, ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్, సంస్థాగత నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ యొక్క పవర్స్ ఏంటి, బాధ్యతలు ఏంటి, ఇవన్నీ కూడా ప్రచురించాలి. రికార్డ్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. పౌరులందరికీ కూడా సులభంగా అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెట్టడం కానీ, లేదా ఒక క్లాస్కి సంబంధించిన అయితే విద్యార్థులకు సంబంధించిన అయితే క్లాస్ వైజ్గా ఆర్డర్లో పెట్టడం కానీ, క్యాస్ట్ వైజ్గా డివైడ్ చేయడం కానీ, క్యాటలాగ్ చేయడం అంటారు దీన్నే. ఈ విధంగా ఒక ఆర్డర్లో ఇన్ఫర్మేషన్ స్టడీ చేయడానికి వీలుగా ఉండాలి. పాలసీలు, నియమాలు, నిర్ణయాలు, బడ్జెట్ల యొక్క ముందస్తు అంశాలు వెల్లడించాలి. అడ్మినిస్ట్రేటివ్, క్వాసీ జ్యుడిషియల్ నిర్ణయాలకు సంబంధించిన కారణాలను కూడా అందించాలి. క్వాసీ జ్యుడిషియల్ అంటే సగం కొంతవరకు ఇవి కోర్టు యొక్క పనిని నిర్వర్తిస్తుంటాయి. అటువంటి నిర్ణయాలని క్వాసీ జ్యుడిషియల్ డెసిజన్స్ అని అంటాం. నెక్స్ట్ పబ్లిక్ కన్సల్టేషన్ ప్రక్రియలోని ప్రజలు పాల్గొనేలాగా అవకాశాలు కల్పించాలి. దానికి సంబంధించిన వివరాలు ప్రచురించాలి. రికార్డులు సులభంగా ఉండేలా నిర్వహించాలి. ఇది సెక్షన్ 4లో ఉన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ సెక్షన్ 5లో ఏముంటుందంటే ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వాలి అంటే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ అని చెప్పి ప్రతి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ని అపాయింట్ చేయాలి. ఇతను ఎవరంటే ఆ పర్టికులర్ ఆఫీస్ యొక్క మోస్ట్ సీనియర్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా కన్సిడర్ చేయబడతారు. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ తీసుకుంటే ఆ స్కూల్ యొక్క హెచ్ఎం ఎవరైతే ఉంటారో అతనే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు. ఇతనికి అసిస్టెంట్గా ఎవరో ఒకరిని అపాయింట్ చేయొచ్చు. అతన్ని అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అని అంటాం. అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఏం చేస్తారంటే ఎవరైనా సిటిజన్ వచ్చినప్పుడు ఆ సిటిజన్ దగ్గర నుండి అప్లికేషన్ తీసుకునే బాధ్యత ఈ అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ యొక్క విధి. ఇతను మళ్ళీ దాన్ని హెచ్ఎంకి లేదా ఆ పర్టికులర్ ఆఫీస్ యొక్క సీనియర్ ఆఫీసర్ ఎవరుంటారో వాళ్ళకి ఆ అప్లికేషన్ ఇచ్చి సమాచారాన్ని సిటిజన్కి ఇచ్చేలాగా చేయడం అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ యొక్క విధి. దీని సమాచారాన్ని కూడా ఎవరు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు, ఎవరు అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అనేది ఆ పర్టికులర్ ఆఫీస్ దగ్గర ఉంచాలి. ఈ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ యొక్క బాధ్యతలు ఏంటంటే పౌరులు కోరిన సమాచారాన్ని అందించడం, ఒకవేళ రాయలేని అభ్యర్థులకు వాళ్ళకి హెల్ప్ చేయడం రాయడానికి, అలాగే ఏ విధంగా రాయాలని తెలియకపోతే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా పిఐఓనే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ రిక్వెస్ట్ సెక్షన్ 6లోని రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా రిక్వెస్ట్ చేయాలి. ముఖ్యంగా
ఈ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి కానీ అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి కానీ రిక్వెస్ట్ చేయొచ్చు, వాళ్ళని అడ్రస్ చేస్తూ లెటర్ రాయవచ్చు, అప్లికేషన్ రాయవచ్చు. ఇందులో మనకి ఏ సమాచారం కావాలి అనేది స్పష్టంగా వివరించాలి. అలాగే అందులో ఆ సమాచారం దేనికోసం కావాలనే అంశాలు రాయనవసరం లేదు. అది ఏం కావాలన్నది మాత్రం చెప్తే సరిపోతుంది. ఒకవేళ వీళ్ళు ఇచ్చిన అప్లికేషన్ అనేది అస్పష్టంగా ఏమైనా ఉన్నట్లయితే దాన్ని పిఐఓ క్లారిఫై చేసి హెల్ప్ చేయాలి. అంతే తప్ప క్లియర్గా లేదని చెప్పి రిజెక్ట్ చేయకూడదు. నెక్స్ట్ సెక్షన్ 7లోని డిస్పోజల్ ఆఫ్ రిక్వెస్ట్. వాళ్ళు ఇచ్చిన అప్లికేషను ఎంత సమయంలో డిస్పోజ్ చేయాలి అంటే అప్లికేషన్ ఇచ్చినప్పటి నుండి 30 రోజుల్లోగా సమాచారాన్ని తప్పనిసరిగా అందించాలి. అలా కాకుండా ఒక జీవితానికి సంబంధించిన లేదా ఫ్రీడమ్కి స్వేచ్ఛకి సంబంధించిన అంశాలు ఏవైనా ఉన్నట్లయితే ఇమీడియట్గా ఇవ్వాల్సి ఉంటుంది. అది 48 గంటల్లో ఆ సమాచారాన్ని అందించాలి. ఒకవేళ అప్లికేషను తిరస్కరణకి గురైనట్లయితే ఎందుకు తిరస్కరించవలసి వచ్చిందో ఆ అంశాలను కూడా స్పష్టంగా తెలియజేయాలి. అలాగే అందులో కొన్ని అంశాలు బయటికి చెప్పవలసినవి కాదు అని భావిస్తే ఆ అంశాలను మినహాయించి మిగతా అంశాలని సమాచారం ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే బీపీఎల్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటాయో వాళ్ళకి అప్లికేషన్ తీసుకున్నప్పుడు సమాచారం ఇవ్వడానికి ఎటువంటి రుసుము కలెక్ట్ చేయవలసి ఉండదు. వాళ్ళకి ఫ్రీగానే సమాచారం ఇవ్వాలి. ఇది సెక్షన్ 7. ఇందులో కొన్ని మినహాయింపులు ఉంటాయి. ఆ మినహాయింపులు అనేవి సెక్షన్ 8లో ఉంటాయి. చాలా ఇంపార్టెంట్. అవి ఏ అంశాలంటే జాతీయ భద్రత, నేషనల్ సెక్యూరిటీ అంటాము, సవర్నిటీ సార్వభౌమత్వం, అలాగే ఇంటిగ్రిటీ ఆఫ్ కంట్రీ, భారతదేశ యొక్క సమగ్రతని ఏమైనా అవి హాని కలిగించేలా ఉంటే అటువంటి ఇన్ఫర్మేషన్ని ఇవ్వనవసరం లేదు. అంతేకాకుండా ట్రేడ్కి సంబంధించిన సీక్రెట్స్ ఏమైనా ఉంటే అవి కానీ లేదా ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి సంబంధించిన ఏమైనా అంశాలు ఉంటే వాటిని కానీ ఈ ఇన్ఫర్మేషన్ నుండి మినహాయించవచ్చు. అలాగే విదేశాలతో సంబంధించిన గోప్యత అంశాలు ఏవైనా ఉంటే అవి కూడా ఇన్ఫర్మేషన్ ద్వారా ఇవ్వనవసరం లేదు. అలాగే పబ్లిక్ ఇంట్రెస్ట్కి సంబంధం లేని ఏ వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వనవసరం లేదు. కానీ మెజారిటీ పబ్లిక్ ఇంట్రెస్ట్ని ఉద్దేశించిన అంశం ఉన్నట్లయితే మళ్ళీ ఆ అంశాన్ని కూడా వ్యక్తిగత సమాచారం అయినా సరే ఇవ్వాలి. కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్కి సంబంధించిన లేనిదైతే వ్యక్తిగత సమాచారం ఇవ్వనవసరం లేదు. నెక్స్ట్ గ్రౌండ్స్ ఆఫ్ రిజెక్షన్. ఎప్పుడు ఈ అప్లికేషన్ రిజెక్ట్ చేయొచ్చు అనేది సెక్షన్ 9లో ఉంటుంది. ఎప్పుడంటే సమాచారం ఈ కాపీరైట్స్ ఉల్లంఘన అంటే ఎవరి దగ్గరైనా సమాచారాన్ని తీసుకునేటప్పుడు వాళ్ళకు కొన్ని రైట్స్ ఉంటాయి. ఎవరిదైనా కాపీరైట్స్ ఉల్లంఘన అక్కడ జరుగుతుంది అని భావిస్తే అటువంటి సమయంలోనే సమాచారం ఇవ్వనవసరం లేదు. అలాగే ఆ సమాచారం ఇచ్చినట్లయితే ఒరిజినల్ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో అది కొద్దిగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉన్నది అని భావించినా సరే అటువంటి టైంలోనే సెక్షన్ 9 ప్రకారం అప్లికేషన్ రిజెక్ట్ చేయొచ్చు. ఇది సమాచార హక్కు చట్టంలోని చాప్టర్ 2లోని చాలా ఇంపార్టెంట్ అంశాలు. ఇందులో సెక్షన్ 3లో రైట్ టు ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకున్నాం, ఎవరు ఇన్ఫర్మేషన్ పొందొచ్చు అన్నది. సెక్షన్ 4లో ఆబ్లిగేషన్స్ అంటే పబ్లిక్ అథారిటీ యొక్క బాధ్యతలు ఏంటనే దాని గురించి తెలుసుకున్నాం సెక్షన్ 4లోని. సెక్షన్ 5లోని అపాయింట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ గురించి తెలుసుకున్నాము. సెక్షన్ 6లో రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్కి ఎలా రిక్వెస్ట్ చేయాలన్నది సెక్షన్ 6లో తెలుసుకున్నాము. సెక్షన్ 7లో ఎంత సమయంలో ఇన్ఫర్మేషన్ డిస్పోజ్ చేయాలన్న దాని గురించి తెలుసుకున్నాము. సెక్షన్ 8లో మినహాయింపులు, ఈ ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేసేటప్పుడు ఏవేవి మినహాయింపు చేయబడతాయని తెలుసుకున్నాము. సెక్షన్ 9లో రిజెక్షన్, ఏ అంశాల మీద మనం రిజెక్ట్ చేయవచ్చు అన్న దాని గురించి తెలుసుకున్నాము. థ్యాంక్ యూ.